అందరికీ స్వాగతం. మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది కదా. దాంతోపాటే మనకు రోజూ కొత్త కొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. మరి ఈ మోడ్రన్ లైఫ్లో మనల్ని ముందుకు నడిపించే ఆ స్ఫూర్తి, ఆ వివేకం అసలెక్కడ దొరుకుతాయి? కొన్నిసార్లు మనం అస్సలు ఊహించని చోట్ల నుంచే సమాధానాలొస్తాయి. ఈరోజు సరిగ్గా అలాంటి కొన్ని ప్రాక్టికల్ ఐడియాల గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. మన ఈ జర్నీని ఒక సింపుల్ ప్రశ్నతో మొదలు పెడదాం. చురుకైన అంటే ఒక ప్రోయాక్టివ్ లైఫ్కి నిజంగా పవరిచ్చేదేంటి? ఇది కేవలం పొద్దున్నే లేవడం గురించో, మన టు డూ లిస్ట్ కంప్లీట్ చేయడం గురించో కాదు. దానికంటే లోతైనది. మనల్ని లోపలి నుంచి నడిపించే ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? దాని గురించే ఇప్పుడు చూద్దాం. మన ఈ అన్వేషణలో మనకు దారి చూపేది ఈ ప్రోయాక్టివ్ బుక్. ఇది కేవలం పుస్తకం కాదు, మోటివేషన్, మెమరీ పవర్, ఇంకా ముఖ్యంగా మన చుట్టూ ఉన్నవాళ్లతో మనతో మనం ఎలా కనెక్ట్ అయ్యి ఉండాలి అనే దానిపై కొన్ని పవర్ఫుల్ టిప్స్ ఉన్న ఒక గైడ్ అన్నమాట. మన లోపలి శక్తి నుంచి బయటి సంబంధాల వరకు ఇది మనకొక కంప్లీట్ రోడ్ మ్యాప్ చూపిస్తుంది. సరే, మన జర్నీలో ఫస్ట్ ట్రాక్లోకి వచ్చేసాం. మన లోపల ఉన్న ఆ డ్రైవింగ్ ఫోర్స్ను వెలికితీయడం. చూడండి, ఏదైనా పెద్ద బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత ముఖ్యమో, మన లక్ష్యాలను చేరుకోవడానికి మోటివేషన్ కూడా అంతే ముఖ్యం. మరి దాన్ని ఎలా కనుక్కోవాలి, ఎలా నిలుపుకోవాలి? లెట్స్ సీ. మోటివేషన్ గురించి మాట్లాడాలంటే డాక్టర్ షిహాబ్ చొత్తూర్ కథ కంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదేమో. ఒక్కసారి ఆలోచించండి. కేవలం తన సంకల్ప బలంతో ఇండియా నుంచి మక్కా వరకు 1 సంవత్సరం పాటు కాలినడకన హజ్యాత్ర పూర్తి చేశారు. ఇది కేవలం ఒక ఫిజికల్ జర్నీ కాదు. ఇది అసలు చెదరని నమ్మకానికి, అంతర్గత ప్రేరణకొక నిలువుటద్దం. ఆయన ప్రయాణం మనకొకటే చెప్తోంది: మనసులో బలమైన కోరిక ఉంటే అసాధ్యమనేది ఉండదు. మరి డాక్టర్ చోతూర్ను అంత దూరం నడిపించిన ఆ శక్తి ఏంటి? అదే మోటివేషన్. అంటే ఒక నిర్దిష్టమైన ఉద్దేశంతో పనిచేసేలా మనల్ని లోపలి నుంచి పుట్టించే ఒక కోరిక. ఇది బయటినుంచి ఎవరూ ఇచ్చేది కాదు, మన లోపలి నుంచే రావాలి. ఆ కోరిక ఎంత బలంగా ఉంటే మనం చేసే పనులు కూడా అంత పవర్ఫుల్గా ఉంటాయి. సరే, అలాంటి మోటివేషన్ను మన లైఫ్లో ఎలా పెంచుకోవాలి? ఫస్ట్, మనం చేసే పని వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ పెద్ద లక్ష్యాలనే పెట్టుకోవాలి. ఎవరైనా మనల్ని చూసి నవ్వినా అస్సలు నిరుత్సాహపడకూడదు. మన లక్ష్యం ఒక మ్యాగ్నెట్లా మనల్ని లాగాలి. ఎంతలా అంటే ఆ లక్ష్యం మనల్ని ప్రతిరోజూ ఉదయాన్నే మంచం మీద నుంచి లేపేయాలి. అదే నిజమైన ఆశయమంటే. ఓకే, మన దగ్గర మోటివేషన్ అనే పవర్ఫుల్ ఇంజన్ ఉంది. కానీ ఆ ఇంజన్ను సరైన దారిలో నడపడానికి ఒక షార్ప్ స్టీరింగ్ కావాలి గదా. అదే మన మైండ్. ఇప్పుడు మన సెకండ్ యాక్టులో మనస్సును ఎలా షార్ప్ చేయాలో, దానికి కావాల్సిన టూల్స్ ఏంటో చూద్దాం. మనం శరీరాన్ని ఫిట్టుగా ఉంచుకోవడానికి జిమ్కి వెళ్తాం. మరి మన బ్రెయిన్కి కూడా అలాంటి జిమ్ ఏదైనా ఉందా? దాని మెమరీ పవర్ని, కాన్సంట్రేషన్ని పెంచడానికి మనం ఎలాంటి ఎక్సర్సైజులు చెయ్యొచ్చు? ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఈ ఆలోచన. సమాధానం ఉంది. ఉదాహరణకి అబాకస్ను చూడండి. దీని తరచుగా పిల్లల కోసం బ్రెయిన్ జిమ్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఇది కేవలం లెక్కలు చేయడానికే కాదు, మెమరీని, విజువలైజేషన్ని, ఏకాగ్రతను పెంచడానికి ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట. ఇది అచ్చం మన మెదడుకొక మంచి వర్కౌట్ లాంటిది. మరి ఏదైనా విషయాన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి? దానికొక సింపుల్ 4 స్టెప్పుల పద్ధతి ఉంది. ఫస్ట్, ఇచ్చిన ప్యాసేజ్ను 1-2 సార్లు చదవాలి. తరువాత పూర్తి శ్రద్ధ, ఏకాగ్రతతో దానిమీద ఫోకస్ చేయాలి. మూడవది, ఆ ప్యాసేజ్ని చిన్న చిన్న భాగాలుగా, అంటే కొన్ని పదాలు లేదా వాక్యాలుగా విడగొట్టాలి. ఇక చివరగా ఆ చిన్న భాగాలను ఒకదాని తరువాత ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేస్తే ఎంత పెద్ద విషయమైనా ఈజీగా గుర్తుండిపోతుంది. సో మొత్తంగా చెప్పాలంటే ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి: మంచి మెమరీ పవర్ అనేది మన బ్రెయిన్ ఎంత ఎనర్జెటిక్గా, యాక్టివ్గా ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే మన మెదడు ఎంత చురుగ్గా ఉంటే మన జ్ఞాపక శక్తి కూడా అంత షార్ప్గా ఉంటుంది. కాబట్టి మన మెంటల్ హెల్త్పై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఓకే, మన లోపలి డ్రైవింగ్ ఫోర్స్ని, షార్ప్ మైండ్ని సంపాదించుకున్నాం. కానీ మనం ఒంటరిగా బ్రతకలేం కదా. ఇప్పుడు మనం 3వ అంకంలోకి వచ్చేశాం. ఈ లోపలి స్కిల్స్ని వాడుతూ బయటి ప్రపంచంతో, అంటే మన రిలేషన్షిప్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలాంటి లైఫ్ ఫిలాసఫీని అలవర్చుకోవాలో చూద్దాం. రిలేషన్షిప్స్ గురించి చెప్పాలంటే సబీహా ఫర్జానా మరియు డాక్టర్ కెఎం అరిఫుద్దీన్ జంట ఒక అద్భుతమైన ఉదాహరణ. వీరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని పిలుస్తారు.
వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇచ్చుకునే సపోర్ట్ వాళ్ళ బంధాన్ని అంత స్ట్రాంగ్గా మార్చింది. ఇది మనందరికీ హ్యూమన్ కనెక్షన్ ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది. మరి బలమైన సంబంధాలకు సీక్రెట్స్ ఏంటి? సక్సెస్ అవ్వాలంటే హ్యూమన్ రిలేషన్స్ చాలా ముఖ్యం. జీవితం చాలా చిన్నది, కాబట్టి అనవసరమైన ఈగోలను పక్కన పెట్టేయాలి. మనకు దగ్గరైన వాళ్లను ఎప్పుడూ వదులుకోకూడదు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మెచ్యూరిటీ లేని వాళ్ళు సంబంధాన్ని ప్రణంగా పెట్టి ఆర్గ్యుమెంట్లో గెలవాలనుకుంటారు. కానీ మెచ్యూర్డ్ పీపుల్ ఒక మంచి బంధాన్ని కాపాడుకోవడానికి ఆర్గ్యుమెంట్లో ఓడిపోవడానికైనా సిద్ధపడతారు. ఈ కంపారిజన్ చూడండి, ఇది మన కళ్ల ముందున్న ఒక పెద్ద నిజాన్ని చూపిస్తోంది. ఒకప్పుడు ఇంట్లో ఒకే ఒక ల్యాండ్లైన్ ఫోన్ ఉండేది. అది ఫ్యామిలీ మొత్తాన్ని ఒకచోట చేర్చేది. కాని ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. మనం ఒకే రూంలో ఉన్నా మనల్ని మానసికంగా దూరం చేస్తోంది. టెక్నాలజీ మనల్ని ఎంతగా మార్చేసిందో ఒక క్షణం ఆలోచించాల్సిన విషయం ఇది. మరి డిజిటల్ డిస్ట్రాక్షన్స్ నుంచి బయటపడటం ఎలా? కొన్ని చాలా సింపుల్ మార్గాలున్నాయి. మన ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో మనస్ఫూర్తిగా మాట్లాడాలి. బయట నేచర్లో కాసేపు నడవాలి. ఏదైనా కొత్త పుస్తకం చదవాలి. పెన్సిళ్ళు, కలర్స్తో ఏదైనా క్రియేటివ్గా చెయ్యాలి. మనల్ని మనం బిజీగా ఉంచుకోవడం అనేది అన్నిటికన్నా బెస్ట్ అండ్ చీపెస్ట్ మెడిసిన్. ఇక చివరిగా జీవితాన్ని ఎలా చూడాలనే దానిపై ఒక పవర్ఫుల్ ఐడియా. రిటైర్మెంట్ అనేది లేదు. ఏపీజే అబ్దుల్ కలాం గారిలాగా జీవిత చివరి శ్వాస వరకు పనిచేస్తూనే ఉండాలి. ఇది కేవలం జాబ్ చేయడం గురించి కాదు, లైఫ్ లాంగ్ ఒక పర్పస్తో సమాజానికి ఉపయోగపడుతూ బ్రతకడం గురించి. అదే అసలైన ప్రొయాక్టివ్ లైఫ్ అంటే. సరే, మన ఈ మొత్తం డిస్కషన్లో నేర్చుకున్న కీ పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. మన లోపలి కోరికను, ఉద్దేశ్యాన్ని కనుక్కోవాలి. ఫోకస్, ప్రాక్టీస్తో మన బ్రెయిన్కి ట్రైనింగ్ ఇవ్వాలి. రియల్ వరల్డ్ హ్యూమన్ కనెక్షన్స్కి ప్రియారిటీ ఇవ్వాలి. ఇంకా కేవలం బ్రతకడం కోసం కాదు, ఒక పర్పస్తో బ్రతకాలి. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. జీవితం ఒక ఐస్ క్యూబ్ లాగా కరిగిపోతోంది. మరి దాన్ని సరిగ్గా వాడుకుంటున్నామా? ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి. ఈ విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు.